తీసుకొని భయం లేకుండా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అవేర్నెస్ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రశ్నిస్తారు కదా, మనం తీసుకునే ల్యాండ్ మంచిగా ఉందా, పక్కన చెరువులు ఉన్నాయా, గుంటలు ఉన్నాయా, ఏమి ఉన్నాయా, భూములు ఉందా, ఏదైనా బంజరు భూమి ఉందా, అసైన్ ల్యాండ్ ఉందా, గవర్నమెంట్ భూమి. ఎందుకంటే తీసుకున్న తర్వాత వాళ్ళు ఇబ్బంది పడుతూ ఒక 20 సంవత్సరం 30 సంవత్సరం ఇదే పరిస్థితి కదా. గత 30 సంవత్సరాల క్రితం తీసుకున్న పరిస్థితి ఇదే జరుగుతుంది ఈరోజు. అదే 30 సంవత్సరాల క్రితం మనకు అవేర్నెస్ ఉండి ఈ హైడ్రా ల్యాండ్ కానీ అప్పట్లో మన ప్రజల్లో కానీ అవేర్నెస్ తెచ్చుండి ఇట్లా రియల్ ఎస్టేట్ ఇక్కడ చెరువుల దగ్గర గుంటల దగ్గర ఇంత ఎఫ్టీఎల్కి ఇంత బఫర్ జోన్ ఇవ్వాలి, ఇంత లిమిట్స్ ఉన్నది, ఇంత చెప్పాలంటే ఇది జరిగేది కాదు కదా. ఆ రోజు మనకి ప్రభుత్వాలు కానీ ప్రజలకు కానీ ఇంత అవేర్నెస్ లేదు కాబట్టి ఇప్పుడున్న మీడియా ఇప్పుడున్న ఛానల్స్ అంతా కూడా అవేర్నెస్ తీసుకొస్తుంది. కాబట్టి మనం తీసుకున్న ప్రాపర్టీ సక్రమైందా లేదా, అది ఏ జోన్లో ఉంది, ఎట్లా ఉంది, దాని యొక్క లక్షణాలను తీసుకున్న తర్వాత మనకు బాగుందనుకుంటేనే వెరిఫికేషన్ చేసుకొని ఒకటి మళ్ళీ చెక్ చేసుకొని మనం ముందు మళ్ళీ భవిష్యత్తులో ఆల్రెడీ జరిగినటువంటి తప్పులు జరగకుండా ఇప్పుడు తీసుకునేటన్నీ కూడా మనం తగు జాగ్రత్త తీసుకొని ముందు జాగ్రత్తగా మనం హైడ్రా వాళ్ళు మనకు అదొక సరైనటువంటి మనకు ఒక లెసన్ ఇస్తుంది. దాన్ని ముందు తీసుకొని మనం ఈరోజు కొనుక్కునే ప్రాపర్టీ అంతా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని మనం ఎవరిని నమ్మనవసరం లేదు. ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ లీగల్ కానీ అన్నీ ఏమి అన్ని వెబ్సైట్లోకి వెళ్ళేసి ఎక్కడ ఉంది బఫర్ జోన్, చెరువులు, కుంట్లు అన్నీ కూడా మ్యాప్ ఉంది మాస్టర్ ప్లాన్లో. ఆ మ్యాప్ ప్లాన్ తీసుకొని దాన్ని వెరిఫికేషన్ చేసుకొని మనం 1-2 సార్లు చెక్ చేసుకుని తీసుకోవడం బెటర్. కానీ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, పెద్ద కంపెనీ చెప్పింది, చిన్న కంపెనీ చెప్పారు, నాకు తెలిసిన మనిషి చెప్పాడు, వేరే వాళ్ళు తీసుకొని ఎవ్వరు చదవండి, ఎవ్వరి మాట నమ్మకూడదు. మనమే చెక్ చేసుకొని 1-2 సార్లు చెక్ చేసుకొని అది ఉందా లేదా వాస్తవం. ఇంకేదైనా డౌట్స్ ఉంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా చెక్ చేసుకొని నేను కొనే ప్రాపర్టీ పర్ఫెక్ట్గా ఉందా, ఇలాంటి జోన్లో ఉందా, ఏదైనా ప్రొహిబిటెడ్లో ఉందా, ఏదైనా రోడ్ కటింగ్లో ఉందా అనేది తెలుసుకున్న తర్వాతనే తీసుకోండి. ఎందుకంటే మనకు తెలియకుండా అమ్మేటోళ్ళు ఏదంటే కొన్ని మోసాలు వాళ్ళు ఏదైనా అమ్ముకోవాలని ఉద్దేశంతో చెప్తారు, ఏదో బయటపడుతుంది తర్వాత. కాబట్టి కొనుక్కునేవాడు మనమే జాగ్రత్త పడి అన్నీ 1-2 సార్లు చెక్ చేసుకొని ఆ బాధ్యత మందే. కాబట్టి వేరే వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు ఇప్పించారు, వీళ్ళు ఇప్పించారు, వాళ్ళ మాట నమ్మి తీసుకున్నాం, వీళ్ళ మాట నమ్మి తీసుకుని అవసరం లేదండి. మనం డాక్యుమెంట్ చూసుకోవాలి, మాస్టర్ ప్లాన్ చూసుకోవాలి, మనకి అనేకమైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఆన్లైన్లో చూసుకోవాలి, ఇంకా కావాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి, ఆ హెచ్ఎండి లెవెల్స్ తీసుకోవాలి, హెచ్ఎండి ఆఫీస్ దగ్గర తీసుకోవాలి. అన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఆ తీసుకునే ప్రాపర్టీ సక్రమంగా ఉందనుకుంటే తీసుకోవాలి. తప్పక సక్రమంగా లేదంటే ఆడు చెప్పారు, వీళ్ళు చెప్పారు వదిలి మాటలు నన్ను పోయి తీసుకున్న తప్ప బాధపడేది కాదు. వాళ్ళకు కూడా తెలియదు కదా వాస్తవంగా. ఆ చెప్పిన వాళ్ళు కూడా అంత డీటెయిల్స్ తీసుకోరు. వాళ్ళు కూడా ఏంటంటే బాగుంది, నేను తీసుకున్నాను, పక్క వాళ్ళు తీసుకున్నాను చెప్పంటారు. కానీ వాళ్ళు కూడా అంత అవేర్నెస్ లేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే అవేర్నెస్ లేక అది ఎట్లా ఆ ప్రాపర్టీ ఏ డివిజన్ ఉంది, ఏ జోన్లో ఉందా, R1 ఉందా, R2 ఉందా, ప్రొహిబిటెడ్ ల్యాండ్లో ఉందా, ప్లస్ ఇంకోటి అసైన్ ల్యాండా, ఏనా భూములా, ఇలాంటి రకరకాలైనటువంటి భూములు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఆ తీసుకున్న అతను చెప్పిన అతను కూడా తెలియదు కాబట్టి, తప్ప అతను కూడా కాదు కాబట్టి చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ పరిస్థితి అంతా కూడా మందే ఉంటుంది. 1-2 సార్లు చెక్ చేసుకొని వాస్తవంగా ఉన్నదాన్ని మనం తీసుకోవడం అనేది మంచిది. దానివల్ల ఏంటంటే దీనివల్ల హైడ్రా ఒక రకమైన మనకు ఒక అవేర్నెస్ కల్పించింది. సో ఇక్కడి నుంచి తప్పు జరగకుండా జరిగింది, ఇక్కడి నుంచి తప్పు జరగకుండా తీసుకోవాలి. చాలా జాగ్రత్త. ఎందుకంటే లక్షలు పెడుతున్నారు కాబట్టి అప్పుడు 100లో ఉండి 1000లో ఉండింది. ఈరోజు ప్లాట్ కొనాలంటే లక్షలు అయిపోతుంది. కాబట్టి ఎవరు నష్టపోయినా కానీ అది జీవితకాల ప్రాపర్టీ. కాబట్టి ఒక జీవితంలో ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా ప్లాట్ కొనుక్కోవాలన్నా మన జీవితం ఆ 20-30 సంవత్సరాల్లో ఒక ప్లాటో ఇల్లు కొనుక్కునే పరిస్థితి ఉంది. కాబట్టి మన జీవితం అంతా కూడా అది ఏదైనా లాస్ అయిందంటే మళ్ళీ మనం వెనక్కి అయిపోతాము. పిల్లలకి ఇదంతా కూడా విద్య పిల్లలకు కూడా నేను చదువులకి పెళ్ళికి కావాలని కూడా అమ్ముకోవాలని ఉద్దేశంతో ఆ ప్రాపర్టీ కొనుక్కుంటాం. కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా ఆ పిల్లల పెళ్ళినప్పుడు లేదా విద్య అవసరానికి వచ్చినప్పుడు, మన వైద్యానికి అవసరమైనప్పుడు అమ్ముకోవాలన్నప్పుడు ఆ ప్రాపర్టీ మీద ఏదైనా లిటిగేషన్ ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పంటే అప్పుడు బాధపడే కన్నా మనం ముందుగానే జాగ్రత్త తీసుకొని మన ప్రాపర్టీని బాగా చూసుకొని 1-2 సార్లు చెక్ చేసుకొని లీగల్ అడ్వైజర్ తీసుకొని మన పర్సనల్గా తీసుకున్న తర్వాతనే తీసుకోవాలని కోరుకుంటున్నాం.